सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम పెద్దోళ్ళు చిన్నలు మనం అయితే అండి ఈరోజు ఫ్యామిలీతో అయితే అండి తిరుపతి అయితే బయలుదేరామండి. చెప్పు మీ అమ్మని కూడా చెప్పమని. ఇదిగోండి మా రైల్వే స్టేషన్ నర్సీపట్నం రోడ్డు, మా దగ్గరలో ఉన్న నర్సీపట్నం రోడ్డు స్టేషన్ నుంచి అయితే మనం తిరుపతి అయితే బయలుదేరుతామండో. మన తిరుపతి ప్రయాణంలో మంచి మంచి అనుభూతులన్నీ మీకు చూపిస్తానండి. మన సరదాగా స్టేషన్లో ఉంటే వందే భారత్ వస్తుందండి, చూసుకోలాగా. ట్రైన్ ప్రయాణం అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు వెళ్తాయేమో చాలా ఇష్టం ఉండాలి. లాగు బ్యాగ్ లాగు. మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయ్యేసరికి మా అమ్మాయి అయితే అండి బ్యాగ్ తీసుకొని పరుగులు తీస్తుందంట ప్లాట్ఫామ్ మీదనే. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కామండి. నా కూతురు ఆనందం అంతా ఇంత కాదండి బాబు, ఎంత సంబరపడిపోతుందో ట్రైన్ అనగానే. మాకైతే అండి తిరుమల ఎక్స్ప్రెస్కి మాకైతే టికెట్లు దొరకలేదండి. నర్సీపట్నం రోడ్ నుండి సామర్లకోట వెళ్ళి అక్కడి నుంచి శేషాద్రి అయితే ఎక్కుతామండి. అక్కడి నుంచి అయితే మాకు స్లీపర్ అయితే రిజర్వేషన్ ఉందండి. మనం అయితే అండి ఇప్పుడే అన్నవరం అయితే క్రాస్ అవుతున్నామండి. అదిగోండి మన సత్యదేవుని సన్నిధి. ఓం నమో సత్యదేవాయ నమః. మా దీక్షితులండి ట్రైన్ ఎక్కి కొద్దిసేపటికే నిద్రపోయిందండి. మనం అయితే అండి సామర్లకోట జంక్షన్కి అయితే చేరుకున్నామండి. ఎప్పుడైనా వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళు టికెట్లు దొరకకపోతే శేషాద్రి టికెట్ చేయించుకొని మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటుందండి ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి. నేనైతే అండి ఇయర్లో 3 టైమ్స్ అయితే తిరుపతి వెళ్తూ ఉంటానండి. ఎప్పుడు కూడా తిరుమలకే టికెట్ చేయించుకున్నామని ఈసారి అయితే శేషాద్రికి అయితే టికెట్ చేయించుకున్నానండి. కొత్త బోగీలు మార్చిన తర్వాత శేషాద్రి ఎక్స్ప్రెస్ చాలా నీట్గా ఉందండి. ఈ ట్రైన్లో వీడియోలండి మా శశి అయితే రికార్డ్ చేస్తున్నాడు, కెమెరామాన్ శశి. ట్రైన్లో అండి మా దీక్ష అస్సలు కుదురుకున్నట్లండి, పైకి కిందకి ఎక్కుతూనే ఉందండి. మనం అండి ఇప్పుడే రాజమండ్రి అయితే వచ్చాడు, రాజమండ్రి స్టేషన్కి. మనం అయితే అండి గోదావరి బ్రిడ్జిని అయితే ఇప్పుడే దాటుతున్నామండి. తిరుపతి ప్రయాణం అంటే ఒక అనుభూతి అండి, ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. కానీ అండి మనం అయితే తిరుపతి వెళ్ళేటప్పుడు మాత్రం పులిహార అయితే మాత్రం తీసుకెళ్తామండి. ఎప్పుడు చూసినా టైం అయితే 8 అయిందండి. నాకైతే ఆకలి వేసి పులిహార అయితే తింటున్నామండి మెల్లగాన. మా పిల్లలు కూడా ఈ కిటికీలోని చూస్తూ సంతోషపడిపోతున్నారండి. హాయిగా పులిహార తినేసి పడుకొని ఉదయాన్నే లేచి మనం అయితే స్వామివారి కొండ అయితే ఎక్కేద్దామండి. హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అండి. మనం అయితే నిద్రలో వేసామండి. ఇప్పుడైతే బ్రష్ చేసేద్దామండి ప్రశాంతంగా. టైం అయితే 5 అయిందండి. శిశవా చెప్పు, ఇలాగా చేతితో చెప్పు. బ్రష్ చేసావా? మార్నింగేనంట. నువ్వు బ్రష్ చేసావా? చేసావా? పులిహార తింటాడు కొంచెం ఉంది, మరి ఏం కావాలి? మా శశి అయితే అండి స్టెప్లు వేస్తుందండి ప్లాట్ఫామ్ మీద. స్టెప్పులు మామూలుగా స్టెప్పులు వేయట్లేదండి బాబుడు. ఇదిగోండి మా బామ్మర్ది మాతో పాటు తిరుపతి అయితే వస్తాడు. ఈడైతే ఇటు నుంచి హైదరాబాద్ నుంచి అయితే వస్తాడండి. రాత్రి పులిహార మిగిలింది తింటా పెట్టని అడిగితే ఎందుకు తిన బాబా, బ్రష్ చేస్తాను నేను తింటానని నాతో పాటు అండి ఆడైతే పులిహార అయితే తిన్నాడండి. పులిహార బాగుందండి, అది నచ్చింది. అలా అక్క పులిహార అంటే చాలా ఇష్టం. మనం అయితే అండి కొండపైకి ఏసీ బస్సు అయితే ఎక్కి ఎలక్ట్రానిక్ ఏసీ బస్సు. శశి శశి
మనం అయితే అండి కొండ కింద ఉన్న బాలాజీ బస్ స్టాండ్లో బస్సులోంచి కిందకి దిగి టికెట్ అయితే తీసుకోవాలండి. కొండపైకి అయితే టికెట్ తీసుకున్నామండి. 3 ఫుల్ ఒక హాఫ్ అండి. నాకు మా బామ్మర్దికి మా ఆవిడకి అలాగే మా శశికి అండి 410 రూపాయలు అయింది. మనకైతే అండి కొండ కింద అలిపిరి దగ్గర బ్యాగులన్నీ చెక్ చేస్తారు, అలాగే మనల్ని కూడా చెక్ చేస్తారండి. మొత్తం స్కాన్ చేస్తారండి ఇక్కడ. మనం అయితే అండి మర్యాదపూర్వకంగా బస్సు అయితే దిగేసి ఇక్కడ అన్ని స్కాన్ చేసుకోవాలండి. బస్సు కూడా చెక్ చేస్తారండి. Get into the bus. బస్సు కొండపైకి ఎక్కేటప్పుడు మా శశికి అయితే కొంచెం తేడా కొట్టిందండి. వామిటింగ్స్ అయితే చేసుకుంటున్నాడు. మనం అయితే బస్సు అయితే దిగేసండి. ఇప్పుడు రూమ్ అయితే లైన్ చేసుకోవాలండి. ఈ ప్లేస్ అయితే అండి అస్సలు ఖాళీ ఉండదండి. కంటిన్యూగా ఫోటోలు దిగుతూనే ఉంటారండి. ఇది వచ్చేసండి లేపాక్షి దగ్గర అయితే ఉంటుందండి ఈ ప్లేసు. ఇప్పుడు మనం అయితే అండి రూమ్ కోసం అయితే అండి సిఆర్ ఆఫీస్లో అయితే లైన్లో ఉన్నామండి. కొంచెం టైం అయితే పడుతుందండి. ఇక్కడ మనకి లైన్ చూడండి, కొంచెం జనం అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఇదిగోండి లోపలికి అయితే వచ్చామండి. సిఆర్ ఆఫీస్లో మనం టోకెన్ తీసుకున్నాక రూమ్ కోసం ఇది ఒక క్యూ లైన్ అండి. లోపలంతా ఇది మనం అయితే అండి రూమ్ కోసం అయితే టోకెన్ తీసుకున్నామండి. టోకెన్ తీసుకోవాలంటే అండి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలండి. మనకి నెలలో ఒకసారి అయితే మాత్రం ఇస్తారండి. అలాగే మినిమం 2 పర్సన్స్ ఉండాలండి. సింగిల్ పర్సన్కి అయితే రూమ్ అయితే ఇవ్వరండి. మనకి రూమ్ ఎలక్ట్ అయిందో లేదో ఈ మిస్సులు అయితే స్కాన్ చేసి చూసుకోవచ్చండి. సిఆర్ ఆఫీస్ బయటే ఉంటుంది ఇది. మనకి ఇచ్చిన కూపన్లో మన నెంబర్ ఎంత నడుస్తుందో ఈ డిస్ప్లే అయితే చూపిస్తుందండి. కానీ సుమారుగా మనకి రూమ్కి మెసేజ్ రావడానికి కనీసం 1 నుంచి 1.5 అవర్ అయితే పడుతుందండి. మనకు వచ్చిన మెసేజ్ టైంలో రూమ్కి వెళ్ళకపోతే మనకి రూమ్ అయితే ఎలక్ట్ అవుతుందండి. మనం అయితే అండి సిఆర్ ఆఫీస్ నుంచి బయటకి అయితే వస్తామండి. మనకి రూమ్ ఎలక్ట్ అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి ముందుగా మా సంతు మామ కూడా వచ్చాడండి. ఆ రూమ్కి అయితే వెళ్తామండి. ఇప్పుడు మా సంతు మామ కూడా ముందుగా రూమ్ తీసారు కాబట్టి అక్కడైతే మేము రెడీ అవుతున్నామండి. ఈలోగా అయితే అండి మా అమ్మాయి అయితే మామూలుగా ఆడపడించట్లేదండి. మా అమ్మాయి గౌన్ తీసుకొని అటు ఇటు పరిగెడుతుందండి. మొత్తం అందరం ఫ్రెష్గా రెడీ అయిపోయామండి. ఇప్పుడైతే బయటికి బయలుదేరామండి. దర్శనానికి అయితే ఇంకా టైం ఉందండి. మాకైతే 2 o'clock అండి దర్శనం. అందుకని సిఆర్ ఆఫీస్ దగ్గర లక్కీ డిప్ వేద్దాం అయితే వచ్చామండి. మనం అయితే అండి కళ్యాణోత్సవంకి లక్కీ ట్రిప్లో ఎన్రోల్ అయితే చేసుకున్నాండి. దీని రిజల్ట్ వచ్చి 5:30కి వస్తుందండి. ఈలోగా మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి రిజల్ట్ ఏంటని తెలుస్తుందండి. మనకైతే అండి భోజనం టైం అయిందని అలా వెంకబామ్మకి వెళ్ళి అన్నప్రసాదం తిందామని వెళ్తున్నామండి. ఎండ చాలా విపరీతంగా ఉందండి. మనం అన్నప్రసాదం తినడానికి అయితే అండి లైన్లో కూర్చున్నా ఉండే జనాలు చూసారండి ఎలా పరుగులు తీస్తున్నారో. మంచి ఆకలిమే ఉన్నారండి అందరూనే. మనకైతే అన్నప్రసాదాలు అండి కొత్తగా వడ అయితే యాడ్ చేశారండి. ఇంతవరకు ఉండేది కాదు, ఇప్పుడైతే వడ ఒకటి యాడ్ చేశారండి. అన్నప్రసాదం భోజనం చేయండి అసలు బయటకు వచ్చేటప్పుడు అయితే అండి అందరికి కాలు కాలిపోయండి. ఎవరో చెప్పులు వేసుకోరు కాబట్టి చాలా ఇబ్బంది అయితే పడ్డారండి అక్కడ మాత్రం. మాకైతే అండి దర్శనం టైం అయిందండి. బయలుదేరుతున్నాం అండి. బట్టి పెట్టాను చెల్లేది టీచమ్మా గోవింద గోవింద. మనం అయితే అండి మధ్యాహ్నం 2 గంటలకు దర్శనానికి వెళ్తాయండి. సాయంత్రం వచ్చేసరికి 7 అయితే అయిందండి. దర్శనంకి అయితే అండి కొద్ది టైం అయితే తీసుకుంటుందండి. ఈవినింగ్స్ రావడం వల్ల కూడా మధ్యాహ్నం రావడం వల్ల క్రౌడ్ అయితే పెరుగుతుందండి. కొంచెం మేము దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. మా రూమ్ అలాట్మెంట్ అయితే పోయిందండి. దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి బయటనైతే మాడవీధిలో కూర్చున్నామండి. మార్నింగ్ వేసిన లక్కీ డిప్ ఎన్రోల్మెంట్ అయితే రిజల్ట్ అయితే చెక్ చేస్తున్నామండి. నాకైతే లక్కీ డిప్ అయితే తగిలిందండి. మా సంతు మామూడికి అయితే తగలేదండి. ఇప్పుడైతే 1000 రూపీస్ పేమెంట్ చేయాలి 9 గంటల లోపు. ఇప్పుడైతే అండి మనం లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వచ్చామండి. లడ్డూలు అయితే తీసుకోవాలండి. మనం అయితే లడ్డూలు తీసుకొని బయలుదేరామండి. మనకి ఒక టోకెన్కి ఒక లడ్డు ఇస్తారు. ఎక్స్ట్రా లడ్డు కావాలంటే 10 లడ్డూలు తీసుకొచ్చండి. ఒక్కొక్క లడ్డుకి 50 రూపాయలు అవుతుందండి. మనకైతే అండి దర్శనం అయిన తర్వాత టిఫిన్ తిందామని ఇక్కడ మనకి వెంకబాంబ పక్కన అయితే అండి ఇలా అరుగుల మీద చేపలు వేసి మనకి ఏం కలుతాయి మన దగ్గర తెచ్చిస్తారండి. టిఫిన్ కూడా బాగుంటుందండి. ఇక్కడ మనం నైట్ టైము ఈ మాడవీల్లో తిరుగుతుంటే
చాలా సూపర్ ఉంటుందండి. ఈ లైటింగ్ కానీ వాతావరణం కానీ చాలా సంతోషంగా ఉంటుంది. శశి తీర్చు బొమ్మలు కొనుక్కున్నారా? బొమ్మలు బాగున్నాయా? ఓకేనా? దేనికి బొమ్మలు కొన్నానా? చాలా రోజులు పెట్టి స్వామివారి కళ్యాణ పూట అయితే కొనుక్కురమ్మన్నాడు మా ఊర్లో. కాకపోతే ఒక 2 ఫోటోలు కొని ఒక ఇద్దరికి ఇద్దాం అనుకున్నానండి. ఇక్కడి నుంచి ఎక్కువ ఫోటోలతో మనం అయితే తీసుకెళ్ళాము ట్రావెలింగ్లోనే. అలాగే మార్నింగ్ లేచి మన మాడవీధుల్లో ఉన్న కోనేదరికి అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళామండి. మనం అయితే స్వామివారి కొన్నిట్లో స్నానం చేసి కళ్యాణోత్సవంకి అయితే బయలుదేరామండి. ఇంతవరకు అండి మన గోవిందనామం పెట్టడానికి ఒక 5 రూపాయలు తీసుకొని నామం అయితే పెట్టేవారండి. ఇప్పుడైతే అండి సేవ చేసే భక్తులే మనకి నామాలు పెడుతున్నారండి. మనకి కళ్యాణోత్సవంకి సొప్తమి నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుందండి. ఉదయం 10 గంటలకల్లా రిపోర్టింగ్ టైం ఉండాలండి అక్కడ. గోవింద గోవింద. మనం అయితే అండి కళ్యాణోత్సవం కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చాండి. మనం అయితే అండి 10 గంటలకు ఎంటర్ అయితే అండి మధ్యాహ్నం 2 అయితే అయిందండి బయటకు వచ్చేసరికి. ఈ కళ్యాణోత్సవం సేవలో నేను నా భార్య పాల్గొనే వాళ్ళకి ఒక పంచా ఒక జాకెట్ ముక్క అయితే ఇచ్చారండి. మొత్తం ఏంటి స్వామివారి ఒక సేవలో ఏదో ఒక సేవలో పాల్గొనాలని నేను చాలా రోజులు పెట్టి ట్రై చేస్తే ఈ రోజుకి ఈ ఎలక్ట్రికల్ డిప్ వల్ల నాకైతే ఈ కళ్యాణ సేవ తగలడం వల్ల చాలా సంతోషంగా అయితే భావిస్తున్నానండి. సేవ ముగిసిన తర్వాత స్వామివారికి కళ్యాణం చేత అక్షంతాలు మనకి ఇస్తారండి. అలాగే దర్శనానికి కూడా మళ్ళీ పంపిస్తారండి. పెద్దలు చిన్నలు మొత్తం మీద మన తిరుపతి ప్రయాణం ముగించుకొని కొండ అయితే దిగుతున్నామండోయ్. మనకైతే రెట్లండి తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే టికెట్లు దొరికండి. మనకి ఏ ఇబ్బంది లేకుండా మన నర్సీపట్నం రోడ్లో అయితే దిగొచ్చండి. మొత్తం మీద స్వామి దయ వల్ల ఈ ప్రయాణం అయితే 2 రోజులు సాగిందండి. అలాగే స్వామిని కూడా బాగా దర్శించుకున్నాం. అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.